అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడ్డానికి నిరాహార దీక్ష కార్యక్రమం ఈ రోజున నార్పల్లో జరుగుతూ ఉంది. డిఎస్సి 25లో అనేక అక్రమాలు జరిగాయని, అనేక సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జీవోలు కూడా మారిపోయాయని, అనర్హులకు ఉద్యోగాలు, వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులే ఆరోపిస్తూ ఉన్నారు. దానికి తగిన అంతో ఇంతో సాక్ష్యాలు కూడా ఈ రోజున ప్రచారంలో ఉన్నాయి. అట్లాగే మా దగ్గర అనేకమైన ప్రశ్నలు సాక్ష్యాలతో ఉన్నాయి. దీనిపైన మాట్లాడకుండా పోగా నిరుద్యోగుల్ని గేలి చేస్తూ, అడిగే వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మంచిది కాదు ఇది. ఇది ఎవరికి ఉపయోగం లేదు. మీరు నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకుండా కూడా మీరు అన్యాయం చేశారు. 3,000 చొప్పున 25 ఏళ్ళకి దాదాపు 75,000 రూపాయలు ఇవ్వాలి. అంతకుముందు కూడా చెప్పినారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అధికారులు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇవ్వలేదు. కనుక తప్పించుకోవచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున్న యువతని మీరు తక్కువ అంచనా వేయొద్దండి. జెడ్ యువకులు జగన్మోహన్ నాయకత్వాన్ని ఈ రోజున వ్యవస్థలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక తక్షణం డిఎస్సి అవకతవకల పైన సిబిఐ విచారణ చేయాలి. అట్లాగే విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి పక్కకు తప్పుకోవాలి. స్కూళ్ళ యొక్క కాలేజీల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం ఇచ్చేయాలి, కట్టాలి. ఆఖరికి అన్నిటికంటే ముఖ్యంగా ఎన్డీఏ పక్షాన్ని కోరుతా ఉన్నా. మాట్లాడితే బాబు గారు ఎన్డీఏ అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పక్షం బాధ్యత వహించి డిఎస్సి అవకతవకల పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జగన్. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా మా కడుపు మార్చుకుంటూ రిలే నిరాహార దీక్ష చేస్తూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి దగా కోసం, అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈరోజు అందరం కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మీరు మాట ఎత్తితే ఇది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారే. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలోనే, మీ కూటమి ప్రభుత్వంలోనే కేంద్రంలో అవకతవకలు జరిగిన కారణంగా, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు. ఇక్కడ కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలో లీకులు జరిగాయి, డిఎస్సి నియామకాల్లో తప్పులు దొర్లినాయి. అందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు తప్పుకోవాలి, లేకుంటే తొలగింపబడాలి, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రిలే దీక్షలు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తానే ఉన్నా ఏమాత్రం స్పర్శ కానీ, ఏమాత్రం పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని స్ఫూర్తి తీసుకునే దాంట్లో కూడా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ లేరు. వీళ్ళు కేవలం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, డిఎస్సి పరీక్షల్లో అమ్ముకున్నటువంటి తమ ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నాయో ఆ సొమ్మును కాపాడుకోవడానికి, ఆ సొమ్మును ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం లేదు. లేకపోతే వీళ్ళు ఎందుకు సిబిఐ ఆర్డర్ చేయరు? ఎందుకంటే వీళ్ళకు తెలుసు కేంద్రంలో ఉన్నది వీళ్ళ ప్రభుత్వమేనైనా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు దోషులుగా తేలుతారని. కాబట్టే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఉన్నారు. వీళ్ళు రాజీనామా చేసే వరకు, లోకేష్ రాజీనామా చేసే వరకు, నిరుద్యోగ యువకులు న్యాయం జరిగే వరకు, నిరుద్యోగ భృతి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ జంజీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాం.